హాయ్ హలో నమస్తే. ఇప్పుడైతే ఫోటోషూట్ లొకేషన్కి అయితే వచ్చేసామండి. మేము ఇక్కడ ఏంటంటే బ్రాండ్ డ్రెస్సెస్తో మన పిల్లలకి ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ని అమెజాన్లో కానీ మీషో సైట్లో కానీ అప్లోడ్ చేస్తారండి. డ్రెస్సెస్ అవి కూడా వాళ్ళే ఇస్తారు. ఇది వచ్చేసి లైమ్ స్క్రీన్ ఫోటోషూట్ అండి. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. వీళ్ళు బ్రాండ్ ఫోటోషూట్తో పాటు ఎక్స్ట్రా థీమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అంటే సంక్రాంతి థీమ్ కానీ రిపబ్లిక్ డే థీమ్ కానీ ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆ థీమ్తో పిక్స్ తీసి మనకి ఇస్తారు. బట్ థీమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ మాత్రం మనమే తెచ్చుకోవాలండి. బ్రాండ్ ఫోటోషూట్కి అయితే డ్రెస్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మేకప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోటోషూట్కి మేము ఎలా సెలెక్ట్ అయ్యి వెళ్ళామనేది చెప్పలేదు కదండి. ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే యాడ్ కనిపించింది. సరే అని అప్లై చేశానండి. 2-3 డేస్లోనే నాకు కాల్ వచ్చింది. సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అన్నట్లుగా అయితే వెళ్ళాము. అక్కడికైతే చాలామంది వచ్చారండి. ఇక్కడైతే మీకు వాళ్ళు ఇచ్చిన డ్రెస్ అయితే చూపిస్తున్నాను. అండ్ మేకప్ కూడా స్టార్ట్ చేసేసారు. ఫోటోషూట్కి పిల్లలు కావాలనే ఆడిషన్కి అయితే నేను చాలా అప్లై చేశాను. అందులో ఫస్ట్ ఇక్కడే అలా 2-3 బ్రాండ్స్ నుండి కూడా కాల్ వచ్చింది. బట్ అవి నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించి రిజెక్ట్ చేశాను. ఎందుకంటే ఫోటోషూట్ అవ్వక ముందే వాళ్ళకి ముందుగా పేమెంట్ చేయాలంటండి. అది నాకు అంత నమ్మకంగా అనిపించలేదు. మళ్ళీ ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదండి. హాఫ్ అమౌంట్ ఫస్ట్ పే చేయాలంట, హాఫ్ తర్వాత పే చేయాలంట. అంటే ఇంచుమించుగా వాళ్ళు 8,000 5,000 వరకు చెప్పారు. 5,000 అయితే ముందు పే చేయాలంట. అట్లా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ లైమ్ స్క్రీన్ అయితే మనకి ఒక్క ఫోటోషూట్కి 1000 రూపీసే తీసుకుంటున్నారండి. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే మనం బయట ఫోటో తీపిచ్చినా కూడా సేమ్ అవుతుంది కాస్ట్. సో ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేసినట్లుంటుందని అయితే వెళ్ళామండి. ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత మన పిల్లల ఫోటో సైట్లో అప్లోడ్ చేయడానికి 1 మంత్ టైం పడుతుందన్నారు. సో 1 మంత్ తర్వాత అయితే వాళ్ళు లింక్ సెండ్ చేశారండి. బట్ కాంప్లిమెంటరీ పిక్స్ ఇవ్వడానికి మాత్రం 4 మంత్స్ తీసుకున్నారు. ఇక్కడైతే మా పిల్లల్ని ర్యాంప్ వాక్ చేయమన్నానండి. సరదాగా మా బాబుని ర్యాంప్ వాక్ చేయమంటే వాడు రన్ చేసుకుంటూ వస్తున్నాడు. నాకైతే చాలా నవ్వొచ్చింది. చాలా సిగ్గు వాడికి. ఇప్పుడైతే లింక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. వాళ్ళు లింక్స్ అయితే వాట్సాప్ సెండ్ చేశారండి. ఫస్ట్ అయితే మా పాప లింక్ది ఓపెన్ చేసి చూపిస్తాను, డ్రెస్ లింక్. బట్ నాకు ఎందుకో కాస్ట్ అనేది డ్రెస్ లింక్ చాలా టూ మచ్ పెట్టారు. చూసారా, అంత కాస్ట్ పెడితే అసలు ఎవరైనా పర్చేస్ చేస్తారా అనిపించింది నాకు. పిక్స్ ఏంటంటే మనకి రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ అట్లా డ్రెస్ మొత్తం కవర్ అయ్యేటట్లు పిక్స్ తీసి పెట్టారండి. ఇది వచ్చేసి మా బాబుది. సేమ్ మా బాబు పిక్స్ కూడా అట్లనే పెట్టారు. అండ్ ఈ లైమ్ స్క్రీన్ వాళ్ళు కూడా ఈ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనకి అమెజాన్ కానీ మీషోతో కొలబరేట్ అవ్వడానికి కూడా అమౌంట్ పే చేయమన్నారు. మేము అంతవరకు వెళ్ళలేదండి. జస్ట్ ఫస్ట్ స్టెప్ వరకు మాత్రమే వెళ్ళాము. జస్ట్ చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది ఏంటని అయితే వెళ్ళామండి. ఇంకా ఫర్దర్గా అయితే మేము ప్రొసీడ్ అవ్వలేదు. ఇక్కడైతే కాంప్లిమెంటరీ పిక్స్ తీస్తున్నారండి. సో ఈ పిక్స్ కూడా మీకు లాస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఎవరైనా లైమ్ స్క్రీన్ ఫోటోషూట్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, డౌట్ పడాల్సిన అవసరం లేదు. మిగిలిన ఫోటోషూట్ వాళ్ళు ఏంటంటే ముందుగా అమౌంట్ పే చేయమంటున్నారు. సో అదైతే కొంచెం డౌట్ పడాలి. మళ్ళీ వాళ్ళు ఫోటోషూట్కి పిలుస్తారో లేదో తెలియదు. సరే పిలిచారనుకోండి, ఓన్లీ ఫస్ట్ షూట్కి మాత్రమే వాళ్ళు 5,000 నుంచి 8,000 వరకు తీసుకుంటున్నారు. సో పర్ హెడ్కి అదైతే నాకు చాలా టూ మచ్ అనిపించిందండి. లైమ్ స్క్రీన్ అయితే మనకి రీజనబుల్గా ఉంది ప్రైస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేస్తే చెయ్యొచ్చండి. పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. ఇక్కడ కాంప్లిమెంటరీ పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు కీప్ వాచింగ్.